హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, మనకు వచ్చేసి ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ ట్రాన్కోర్ లిమిటెడ్ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. దీన్నే మనకి షార్ట్ కట్లో ఫ్యాట్ అని అంటారు. ఇందులో వచ్చేసి మనకి 10th బేస్ మీద, డిప్లొమా బేస్ మీద అండ్ డిగ్రీ బేస్ అండ్ బీటెక్ వాళ్ళు కూడా జాబ్స్ అయితే రిలీజ్ చేశారండి. చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసి మనకి ఫ్యాట్ ఒక అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, కెరియర్స్ అని ఉంది కదండి, జాబ్ ఓపెనింగ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు చూడండి, 02/2024 అని. దాని మీద క్లిక్ చేసి మీరు ఓపెన్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది వచ్చేసి మనకి. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను మార్క్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది 12th February 2024 అయితే మనకి రిలీజ్ అయిందండి. మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 వచ్చేసి మనకి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు 9 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. అవి కాకుండా మనకి ఆఫీసర్ సేల్స్ చూసుకున్నట్టయితే 6 పోస్టులు రిలీజ్ చేశారండి. వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి 1 పోస్టు, మేనేజ్మెంట్ ట్రైనీలో మనకి కెమికల్ వాళ్ళకి వచ్చేసి 14 పోస్టులు అనేవి రిలీజ్ చేశారండి. మెకానికల్ వాళ్ళకి సంబంధించి 6 పోస్టులు, ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి 7 పోస్టులు, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి మనకి 5 పోస్టులు రిలీజ్ చేశారండి. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీలోనే సివిల్ వాళ్ళకి వచ్చేసి 2 పోస్టులు అండ్ నెక్స్ట్ ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి వచ్చేసి 1 పోస్టు, నెక్స్ట్ మార్కెటింగ్ వాళ్ళకి వచ్చేసి 5 పోస్టులు అండి. ఫైనాన్స్కి 4 పోస్టులు అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మనకి 2 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మెటీరియల్స్ వచ్చేసి మనకి చూస్తే 2 పోస్టులు ఉన్నాయండి. టెక్నీషియన్స్ అండి, ఇది వచ్చేసి మనకి టెక్నీషియన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే 10 పోస్టులు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ క్రాఫ్ట్ మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసి మనకి 4 పోస్టులు రిలీజ్ చేశారండి. రెగ్గర్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి 4 పోస్టులు ఉన్నాయండి. ఏ పోస్ట్కి వచ్చేసి ఆ పోస్ట్కి కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే అండి, పైన ఇచ్చిన వేకెన్సీస్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే పోస్ట్ కోడ్ 15, 16, 17 ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబుల్ కాదన్నమాట. ఓన్లీ 15, 16, 17 మాత్రమేనండి. ఎందుకంటే ఇవి డైలీ రొటీన్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట, వర్కింగ్ షిఫ్ట్స్. మార్నింగ్ షిఫ్ట్ అని, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని, నైట్ షిఫ్ట్లు అని షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఉమెన్స్ నాట్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ ఫర్ 15, 16, 17. నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ వైజ్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఆల్రెడీ చెప్పాను కదండి, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు 9 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఎవరైతే 9 years ఎక్స్పీరియన్స్ ఇన్ మెకానికల్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి దానికి. అండ్ మనకి ఫస్ట్ ఇది చూసుకున్నట్టయితే ఆఫీసర్ సేల్స్ అండి. ఇది వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BSc డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అండి. 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 26 years అండి. శాలరీ చూసుకున్నట్టయితే 30,000 నుంచి 1,20,000 వరకు ఏం చేయొచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఫర్దర్గా నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్ఫేర్ ఆఫీసర్ అండి. దీనికి శాలరీ కూడా సేమ్ అండి, 30,000 నుంచి 1,20,000 వరకు వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సోషల్ సైన్స్ కానీ ఆర్ LLB కానీ చేసి ఉండాలండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 26 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ అండి, కెమికల్. దీనికి శాలరీ చూసుకున్నట్టయితే 50,000 నుంచి 1,60,000 వరకు ఏం చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ 26 years అండి. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ చూసుకున్నట్టయితే 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీ వస్తుందండి. బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే బీటెక్ ఎవరైతే మెకానికల్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి. ఏజ్ లిమిట్ సేమ్ అండి, 26 years. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ అండి. శాలరీ కూడా సేమ్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీటెక్లో ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి 26 years ఇచ్చారండి. దీనికి కూడా 60% మార్క్స్ అయితే గెయిన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ అండి. దీనికి శాలరీ కూడా సేమ్ అండి, 50,000 నుంచి 1,60,000 వరకు వస్తుంది. బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 26 years. నెక్స్ట్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ట్రైనీలో సివిల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే సేమ్ బేసిక్ శాలరీ అండి. బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 26 years అండి.
నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైర్ అండ్ సేఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో ఫైర్ అండ్ సేఫ్టీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 26 ఇయర్స్ అండి. దీనికి కూడా శాలరీ సేమ్. నెక్స్ట్ వచ్చేసి మనకి మార్కెటింగ్ అండి, సేమ్ బేసిక్ శాలరీ ఇస్తున్నారు. 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 26 ఇయర్స్. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైనాన్స్ చూసుకున్నట్టయితే సేమ్ శాలరీ అండి. సిఏ కానీ సిఎంఏ కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 26 ఇయర్స్ అండి ఏజ్ లిమిట్. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ కానీ లేదంటే 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హెచ్ఆర్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 26 ఇయర్స్ అండి మ్యాక్సిమం. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెటీరియల్స్ చూసుకున్నట్టయితే సేమ్ శాలరీ అండి. దీనికి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ లేదా 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 26 ఇయర్స్ అండి ఏజ్ లిమిట్. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే బీఎస్సీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. దాంతో పాటుగా మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వితౌట్ ఎక్స్పీరియన్స్ విల్ ఆల్సో బీ కన్సిడర్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ అబౌవ్. అంటే ఎక్స్పీరియన్స్తో ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మేము కన్సిడర్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి 35 ఇయర్స్ అండి. అండ్ నెక్స్ట్ క్రాఫ్ట్స్ మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ వచ్చేసి 21,650 రూపీస్ నుంచి మనకి 85,000 రూపీస్ వరకు వస్తుందండి శాలరీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th పాస్ అయ్యి ఐటీఐ చేసి ఉండాలండి ఇన్స్ట్రుమెంటేషన్లోని. దాంతోపాటుగా మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు విత్ రిలవెంట్ ఫీల్డ్ అండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మేము అలౌ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 35 ఇయర్స్ అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రిగ్గర్ అసిస్టెంట్ అండి. దీనికి శాలరీ వచ్చేసి 18,000 నుంచి 59,000 వరకు శాలరీ అనేది వస్తుంది. దీనికి వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుందండి. దాంతోపాటుగా మనకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెటీరియల్ హ్యాండ్లింగ్ రిగ్గరింగ్ జాబ్స్. అంటే ఎవరైతే రిగ్గరింగ్ జాబ్స్ మెటీరియల్ హ్యాండ్లింగ్ చేస్తూ వాళ్ళు ఉంటారో వాళ్ళు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 35 ఇయర్స్ అండి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ 3 నుంచి 14 వరకు చూసుకున్నట్టయితే ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 29 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 31 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే పోస్ట్ కోడ్ 15, 16, 17 చూసుకున్నట్టయితే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 38 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పోస్ట్ వైజ్గా సెలక్షన్ అనేది అయిన తర్వాత ఎలా పే స్కేల్ లెవెల్స్ వస్తుంది, నెక్స్ట్ మనకి ఏ గ్రేడ్ ఇస్తారు, డెసిగ్నేషన్ ఏంటి అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారండి. ఈ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఒకసారి చదవండి. మీకు ఏం డౌట్ ఉంటే నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ కోడ్ 5 నుంచి 14 వరకు మనం చూసుకున్నట్టయితే కన్సల్టెంట్ పే ఇస్తారండి. అంటే ఫస్ట్ ఇయర్ అంతా మనకి 37,000 వరకు వస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి మనకి 43,000 అండి. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ మనల్ని పర్మనెంట్ చేసేసి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అది పే స్కేల్ లెవెల్ వచ్చేసి మనకి 50,000 నుంచి 1,60,000 వరకు మనకి శాలరీ అనేది వస్తుందండి. చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ అండి. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు కదండి. ఓన్లీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే వీలైతే కన్సిడర్ చేస్తారండి. వేరే అంటే ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్కి మీరు అప్లై చేస్తున్నారు అనుకోండి, వేరే కంప్యూటర్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది కన్సిడర్ చేయరు. ఓన్లీ కెమికల్ పెట్రోకెమికల్స్ కానీ రిఫైనరీ కంపెనీ కానీ లేదంటే ఫెర్టిలైజర్ కంపెనీలో కానీ మీరు రిలవెంట్ ఫీల్డ్లో వర్క్ చేస్తేనే మీరైతే కన్సిడర్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీద జాయినింగ్ డేటు రిలీవింగ్ డేటు అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలని చెప్పేసి మనకి ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫీజు అండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి పోస్ట్ కోడ్ 1 నుంచి 14th వరకు చూసుకున్నట్టయితే 1,180 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. 15, 16, 17 వచ్చేసి మనకి 590 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈఎస్ఎం అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఫ్యాట్లో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో వీళ్ళందరికీ అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదండి, ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ 3 and 4 చూసుకున్నట్టయితే మనకి సిబిటి టెస్ట్ ఉంటుంది. అది కూడా ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం అండ్ కొచ్చిలో ఉంటుందండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 5 నుంచి 14 వరకు చూసుకున్నట్టయితే సిబిటి టెస్ట్ అనేది ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, కొచ్చిలో ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ వచ్చేసి మనకి కొచ్చిలో మాత్రమే ఉంటుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ 16, 17 వచ్చేసి సిబిటి టెస్ట్ వచ్చేసి మనకి తిరువనంతపురం, కొచ్చిలో మాత్రమే ఉంటుందండి. స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి కొచ్చిలో ఉంటుంది. నెక్స్ట్ మనకి సిబిటి టెస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ 3 నుంచి 14 వరకు చూసుకున్నట్టయితే 120 మినిట్స్ ఉంటుందండి. 60 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఈ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ వీటి మీద ఉంటుంది. అండ్ రిమైనింగ్ 60 క్వశ్చన్స్ వచ్చేసి టెక్నికల్ సబ్జెక్ట్ అయితే ఉంటుందండి. ఇది నెక్స్ట్ మనం పోస్ట్ కోడ్ 15, 16, 17 చూసుకున్నట్టయితే 90 మినిట్స్ అయితే ఉంటుంది. 30 క్వశ్చన్స్ అనేవి మనకి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద ఉంటుంది. రిమైనింగ్ 60 క్వశ్చన్స్ వచ్చేసి మనకి రిలవెంట్ సబ్జెక్ట్ మీద ఉంటుందండి. దీనికి వచ్చేసి మనకి మార్క్స్ పార్ట్ 1, పార్ట్ 2 కింద డివైడ్ చేశారు కదండి. పార్ట్ 1 వచ్చేసి ఒక క్వశ్చన్కి 1 మార్కు, 0.33 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. పార్ట్ 2 వచ్చేసి మనకి ఒక క్వశ్చన్కి అంటే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 1.5 మార్క్స్ అనేది ఇస్తున్నారు. 0.50 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే షార్ట్ లిస్ట్ అనేది ఎలా చేస్తారంటే మనం సిబిటి టెస్ట్ లో మనం స్కోర్ చేస్తాం కదండి, దాన్ని బేస్ చేసుకొని మనకి గ్రూప్ డిస్కషన్ కి, ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పేసి మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. హౌ టు అప్లై అని ఇచ్చారు కదండి. ఇదేంటంటే మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుందండి. ఎటువంటి ఆఫ్లైన్ కానీ పోస్ట్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో అప్లై చేస్తే సరిపోతుంది. 17th February 2024 నుంచి 10th March 2024 లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకా అప్లికేషన్ పెడుతున్నప్పుడు మీకు ఏమైనా ఫేస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి ఇచ్చారండి. వాళ్ళకి మీరు కాల్ చేసినట్టయితే మీకు సొల్యూషన్ అనేది వాళ్ళు చెప్తారు. అప్లికేషన్ ఫీజు అనేది కడతారు కదండి, ఆ ఫీజు ట్రాన్స్ఫర్ అయిన రిసిప్ట్ మీ దగ్గర ఉంచుకోవాలండి, ఎందుకంటే ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది అది. నెక్స్ట్ SC, ST, OBC, PWBD, EWS క్యాండిడేట్స్ వచ్చేసి వాళ్ళు రిక్వైర్డ్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. OBC వాళ్ళు వచ్చేసి క్రిమి లేయర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. PWBD క్యాండిడేట్స్ వచ్చేసి PWBD సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ని మీరు ఎంటర్ చేశాక మీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి మీరు సబ్మిట్ చేసేస్తే తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదండి, 10th March 2024 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదేంటంటే మల్టిపుల్ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి లేదండి. ఒక పోస్ట్కి ఒకరు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది, మళ్ళీ ఇంకో పోస్ట్ కూడా అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలండి. ఫర్దర్గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఆల్రెడీ చెప్పాను కదండి ఈ పాయింట్. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ సబ్మిటెడ్, రిక్వెస్టెడ్ ఫర్ చేంజింగ్ అడ్రస్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, మొబైల్ ఫోన్ కానీ, కేటగిరీ కానీ, ఎనీ డిసిప్లిన్ కానీ, పోస్ట్ కానీ, ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ మీరు చేంజ్ చేసుకోవడానికి లేదని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టేషన్లో ఎవరైతే SC, ST, PWBD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో గ్రూప్ డిస్కషన్కి అంటే పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిస్తే మీకు 2nd class ఫెయిర్ అనేది ఇస్తారండి, రైల్వే ఫెయిర్ అనేది. మీరు అది యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ నోటీస్ నెంబర్ అని చెప్పి 02/2024 ఉంది కదా. కింద చూడండి రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ సైన్ అప్ అవ్వాలండి, తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. తర్వాత 3rd స్టెప్ వచ్చేసి మనకి పేమెంట్ స్టెప్ అండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే టాప్ సైడ్ రైట్లో ఉంది చూడండి లాగిన్ అని, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు లాగిన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేస్తే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు లాగిన్ డీటెయిల్స్ లేకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది ఇలాగా. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఏంటంటే మీ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నేము, నేషనాలిటీ, జెండర్, కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. PWBD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టేసండి. ఎక్స్ సర్వీస్ మ్యానా లేదా అని అడుగుతారు, అది కూడా ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టుకోండి. అప్రెంటిస్షిప్ చేశారా లేదా అని చెప్పేసి అడుగుతుంటారు, అది కూడా ఫ్యాట్ కంపెనీలో అప్రెంటిస్షిప్ చేశారా లేదని, బయట కంపెనీలో కాదండి, ఫ్యాట్ కంపెనీలో మీరు అప్రెంటిస్షిప్ చేశారా లేదని చెప్పేసి అడుగుతుంటారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టేసండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఫ్యాట్ ఇంటర్నల్ క్యాండిడేట్ ఉంటారు కదండి, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలని అనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే లేదండి. అంటే ఇదేం లేదు, రెఫరెన్స్ లాంటిది మాట. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే నో అని పెట్టేసండి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే మీ సైన్ అప్ అనేది కంప్లీట్ అవుతుంది. మీ యూజర్ నేమ్, నెక్స్ట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది వస్తుందండి. ఆ పేమెంట్ చేసేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదంటే ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చా చూడండి, మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి.
మీరు దానికి కాల్ కానీ మెయిల్ కానీ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా వాళ్ళైతే రిప్లై ఇస్తారండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.